దేవుని కుమారుని శబ్దం, ఆ శబ్దమే వాక్యం. ఆది యందు వాక్యం ఉండడు, ఆ వాక్యము దేవుని యందు ఉండడు, ఆ వాక్యమే దేవుని ఉండడు, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడి మన మధ్యలోకి వచ్చెను. ఆ వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యము ఎవరైతే వింటారో వారందరూ జీవిస్తారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాక్యం ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి మృతమైన ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఒక వ్యక్తికి వాక్యము కలుసుకుందంటే ఆ వ్యక్తి జీవించబోతున్నాడని అర్థం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, అంటే మృతమైన స్థితిలో ఉంది. ఒకప్పుడు మనము కూడా మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం మృతమై ఉన్నాము. అలాంటి మృతమైన మన యొద్దకు కృపాసత్య సంపూర్ణ యేసయ్య తన రక్షణను అనుగ్రహించాడు అని చదువుదాం. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం బ్రతికించబడ్డ వారమా, మృతమైన వారమా? చెప్పండి. క్రీస్తును తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మనము బ్రతికించబడ్డవారు.